జై శ్రీరామ్ 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. రవి గారు యోగిస్తున్నారు 6వ స్థానంలో, బుధుడు యోగిస్తున్నారు 6వ స్థానంలో, కుజుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక విష్ణు ఆరాధన చేయండి, ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి పెసలు దానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధన నష్టం కూడా వచ్చే అవకాశం ఉన్నది. వృషభ రాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధన పరంగా మాత్రం మీకు మంచిగా ఉంటది. లాభస్థానంలో శని భగవానుడు ఉన్నాడు, మరియు గురుగారి దృష్టి కూడా లాభస్థానం మీద ఉన్నది కాబట్టి గురుగారు 9వ దృష్టితో లాభస్థానం చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ధనం వచ్చే అవకాశం ఉన్నది. ఏదో విధంగా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటది. ఈ వారంలో 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, నీచబడి ఉన్నాడు. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి. లవర్స్ కి కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 1 కాదు 2 కాదు, చాలా ఎక్కువగా ఉంటారు. ఈ వారంలో కొంచెం కాల భైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సప్తమాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం మీకు ఇబ్బందికరంగా ఉంటది, చాలా జాగ్రత్త తీసుకోండి. బీపీకి సంబంధించిన విషయాల్లో, థైరాయిడ్ సంబంధించిన విషయాల్లో గజ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉన్నది. సో బిజినెస్ లో మాత్రం పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి ఈ వారంలో. కెరియర్ పరంగా చాలా బాగుంటది. రాహువు 10వ స్థానంలో ఉన్నారు. దశమాధిపతి లాభస్థానంలో ఉండి గురుగా దృష్టి 9వ దృష్టితో ఉన్నది కాబట్టి ఈ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి కెరియర్ పరంగా చాలా చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. చాలా బాగుంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.